నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కాకినాడ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలో సుమారు 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించి వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలోని 1652 స్కూల్ బస్సులను తనిఖీలు చేశామని, నిబంధనలు పాటించని కనీస సౌకర్యాలు లేని బస్సులకు నోటీసులు జారీ చేశామన్నారు. అతివేగంతో వెళ్లే సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి వాటి యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి 15,000 రూపాయల పారితోషికం అందిస్తున్నామన్నారు. మరణాల రేటును తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు, అవగాహన కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడం విచారకరమన్నారు. ఒత్తిడితో సరైన విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదకరమైన మలుపుల వద్ద జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రమాదం అనేది ఒక వ్యక్తికే పరిమితం కాదని, అది ఒక కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుందని వాహనదారులు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీకృష్ణతో పాటు పలువురు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. మనం క్రమరాహిత్యాలు గుర్తించి సీజ్ చేయడం జరిగింది. కాకినాడలో 11 వాహనాలు ఓవర్లోడ్ తీసుకెళ్ళినాయి. మరి అదేవిధంగా కత్తిపూడి, మరి ఈ కోటనందూరు, మరి తుని, తొండంగి ఈ ఏరియాలో ఎక్కడైతే మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో మరి ఒక 10 పైన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది 2 రోజుల్లో. ఇట్లా ఏంటంటే ఓవర్లోడ్ కింద తీసుకెళ్తున్న వాహనాలు మరి అసలు రమారమైన ఒక్కొక్క టిప్పర్లో 12 టన్నులు, 10 టన్నులు, 9 టన్నులు, 12 టన్నులు ఇట్లా ఓవర్లోడ్ క్యారీ చేస్తున్నట్టుగా ఐడెంటిఫై చేశాం. వాటికన్నా మరి ఒక 20 లక్షల రూపాయలకి ఫైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరి వాళ్ళు సేఫ్టీ నామ్స్ అయిన ఈ రేడియం స్టిక్కర్స్, దాంతోపాటు మరి వాళ్ళకున్న సేఫ్టీగా ఉండే మిగతా ఆస్పెక్ట్స్, డ్రైవింగ్ లైసెన్సెస్, తర్వాత మేజర్గా ఏంటంటే ఈ లోడ్ క్యారీ చేసేటప్పుడు ఈ ఎండ్ యూజర్స్ వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి వాటికి టార్పాలిన్స్తో కవర్ చేయాలి. అలాంటి చేయడం ఒక 30 వాహనాలని వీటిని మరి కేసులు బుక్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ ఒక్కరోజే చేస్తామా, ఇంకా ముందు చేయమని కాదు, నిరంతర ప్రక్రియ. ఈ రవాణా శాఖలో మనకు అన్నిటికీ కూడా ప్రతి జిల్లాలో దీంట్లో ఏంటంటే ఈ కేసులు రాయడం ఒక ఎత్తు అయితే, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని మనం నియరెస్ట్ హాస్పిటల్స్ చేర్చే వాటిని రహవీర్ అంటారు. ఈ రహవీర్ లేని ఉండే వాళ్ళకి 25,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ ద్వారా మరి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పని ఏంటి, రహవీర్ పని ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ విక్టిమ్స్ వాళ్ళు చూస్తుండగా ఉంది, వాళ్ళ దగ్గరుండి వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, సమాచారం అందించే హాస్పిటల్లోనే వాళ్ళని గోల్డెన్ అవర్లో కనుక తీసుకెళ్ళగలిగితే అలా తీసుకెళ్ళిన వాళ్ళకి 25,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తారు. అలా ఇచ్చిన వాళ్ళు ఏమి అంతకుముందు మనకు నాయనడు ఉండేది, ఏదైనా యాక్సిడెంట్లో చూసి మనం ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ కోర్టు పోతే సాక్ష్యం చెప్పాలి, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, డబ్బులు కట్టుకుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. కోర్టులోకి వెళ్ళటం కానీ, పోలీసు వారు విచారించడం కానీ ఇవన్నీ కూడా డిస్పెన్స్ చేశారు. ఇప్పుడు అదే అందుకని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ విక్టిమ్స్ని తీసుకెళ్తే డబ్బులు అడుగుతున్నారని 1,50,000 రూపాయల వరకు PM రాహత్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. మనకి దీంట్లో ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్, 30 నెట్వర్క్ హాస్పిటల్స్, తర్వాత అదేవిధంగా ఆయుష్మాన్ భారత్లో ఉండే హాస్పిటల్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్లో కూడా రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరూ కూడా పేషెంట్ని అడ్మిట్ చేసుకొని పేషెంట్కి ఒక ఐడి నెంబర్ TMS ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు. పోలీసులు దాన్ని అదే రోజు క్లియర్ చేయడం వల్ల హాస్పిటల్ వాళ్ళకి 1,70,000 రూపాయలు, 1,50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చులు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇలా కాదు, కొన్ని యాక్సిడెంట్స్ అసలు మన వెహికల్ ఐడెంటిఫై కాదు, చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మీద FIR పెట్టి కొన్నాళ్ళు చూసి మరి పేషెంట్ ఐడెంటిఫై కాలేదని ఒక వదిలేసేవాళ్ళు. అలాంటి కేసులకి 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల ద్వారా ఇస్తుంది. అదే ఆ వెహికల్ ఐడెంటిఫై కాకుండా యాక్సిడెంట్ అయ్యి క్షతగాత్రులు అయితే 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఈ హాస్పిటల్కి వాళ్ళని సరైన సెన్సిటైజ్ చేయాలి. ఈ స్కీమ్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని ఫిట్ చేయాలి. మన కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు ఈ PM రాహత్ కింద ఒక 40 మంది చికిత్స పొందారు ఇప్పటివరకు. కానీ
యాక్సిడెంట్ చూస్తే 70 జరిగినాయి, 140 మంది క్షతగాత్రులు అయ్యారు. అంటే యావరేజ్ మీద ఏం జరగాలి, ఇంకొక 100 మంది అయినా కింద నెలలో చేరుండాలి. అదేవిధంగా మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్స్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళ